కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలుండగా గురువారం 14 చోట్ల పోలింగ్ జరుగుతుంది. మాజీ ప్రధాని దేవేగౌడ, ఆయన ఇద్దరు మనవళ్లు, హీరోయిన్ సుమలత, నటుడు ప్రకాష్ రాజ్ సహా పలువురి భవితవ్యం తేలనుంది. కర్ణాటక ఎన్నికలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి కవిత అందిస్తారు. కవిత, చెప్పండి, కర్ణాటకలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయినట్లేనా? ఎస్ నరేష్, కర్ణాటకకి సంబంధించి ఉన్నటువంటి 28 పార్లమెంటు స్థానాలకు కాను 2 దశల్లో పోలింగ్ జరుగుతోంది. రేపు అలాగే 23వ తారీఖున ఓవరాల్ గా రేపు 14 స్థానాలకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సిఇఓ సంజీవ్ కుమార్ మనతో మాట్లాడారు. రేపు 14 స్థానాలకి సంబంధించి 241 మంది అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. వారి భవితవ్యం ఏంటి? వాళ్ళు ఎంపీలుగా అవుతారా, లేకుంటే ఎంతమందికి ఎన్ని ఓట్లు రాబోతున్నాయి, ఎంతమందికి డిపాజిట్లు దక్కుతాయి అనే అంశాన్ని రేపు బెంగళూరులో ఉన్నటువంటి ఓటర్లతో పాటుగా, ఇది దక్షిణ కన్నడగా చెప్తుంటారు, దక్షిణ కర్ణాటకకి సంబంధించి 14 పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటర్లు తమ భవితవ్యాన్ని, అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించబోతున్నారు. నిన్నటి దాకా హోరాహోరీగా ప్రచారాలు కొనసాగుతూ వచ్చాయి. 1 మంత్ పాటు పోటాపోటీగా ప్రచారాలు అయితే సాగాయి. అయితే నిన్న సాయంత్రం ప్రచారం అనేది ముగిసింది. ఈ రోజు చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనం ఉన్నటువంటి బెంగళూరు ప్రాంతం అనేది చాలా ఆఫ్టర్నూన్ నుంచి కూల్ డౌన్ అయినటువంటి పరిస్థితి. వాతావరణంలో కూడా మార్పులు వచ్చాయి. మరి పొలిటికల్ గా ఎలా ఉండబోతోందని రేపు వర్షం మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఇలాగే వర్షం కనుక బెంగళూరులో ఉంటే పోలింగ్ పర్సెంటేజ్ కొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి ఓవరాల్ గా అయితే అన్ని ఏర్పాట్లని పూర్తి చేశారు. 241 మంది అభ్యర్థులు 14 నియోజకవర్గాలకు సంబంధించి రేపు బరిలో నిలవబోతున్నారు. 1 మంత్ పాటు జరిగినటువంటి ప్రచారం కంప్లీట్ అయిపోయినటువంటి నేపథ్యం అనేది కనిపిస్తోంది. పర్టికులర్ గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మండ్యా నియోజకవర్గం. ఇక్కడ ప్రస్తుతం సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ ఇక్కడ నుంచి పోటీ పడుతున్నారు. దీంతో దేవగౌడతో పాటుగా కుమారస్వామి మొత్తం మండ్యా నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ అయితే ముందు నుంచి చెప్తోంది సీఎం పర్టికులర్ గా మండ్యాలోనే తిష్ట వేశారు. మొత్తం పరిపాలన రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సినటువంటి పరిపాలన అంతా మండ్యా కేంద్రంగానే జరుగుతోందని. మండ్యాకి సంబంధించినటువంటి ఇంకొక ఇంపార్టెన్స్ అనేది కనిపిస్తోంది. ఇక్కడి నుంచి సినీ నటి సుమలత 2 సార్లు ఎంపీగా ఎలక్ట్ అయినటువంటి అంబరీష్ వైఫ్ ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో తనంతట తానుగా ఇండిపెండెంట్ గా ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు నిఖిల్ గౌడతో పాటుగా మరొక వైపు సుమలతకి సంబంధించి ఇద్దరు ఫర్ ద ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారు. గతంలో ఎలాంటి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రత్యక్షంగా బరిలోకి దిగినప్పటికీ ఫర్ ద ఫస్ట్ టైం కంటెస్ట్ చేయడం. దీనికి సంబంధించి ఓవరాల్ గా జేడీఎస్ తన అస్త్రశస్త్రాల్ని అన్నిటినీ ఉపయోగిస్తుందనే ఒక ప్రచారం జరుగుతోంది. పర్టికులర్ గా ఐటీ దాడులు అనేవి మండ్యా కేంద్రంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటిదాకా అక్కడ ఐదర్ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రధాన పార్టీలుగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ బీజేపీ లేకుండా జరుగుతున్నటువంటి మండ్యాలో మొట్టమొదటిసారిగా సుమలత ఇండిపెండెంట్ గా బరిలోకి దిగింది. దీంతో పాటుగా మండ్యాకి సంబంధించి 50 ఏళ్లలో ఒక ఇండిపెండెంట్ పర్సన్ కనుక గెలిస్తే సుమలత ఒక హిస్టరీని క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే భారీగా ఇక్కడ డబ్బు అనేది తరలిస్తున్నారనేది ఒక హై టైం జరుగుతోంది అనేది 3 days గా ఐటీ దాడులు కూడా జరుగుతున్నాయి. ఇక ఇంకొక స్థానం తుమకూరు నుంచి చెప్పుకోవచ్చు. తుమకూరులో మాజీ ప్రధాని దేవగౌడ అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక పర్టికులర్ గా చెప్పుకోవాల్సినటువంటి ఒక అంశం కనిపిస్తోంది. 14 ఓవరాల్ గా 28 స్థానాలకు సంబంధించి 21 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ పడుతుంటే 7 స్థానాలకు సంబంధించి జేడీఎస్ అనేది బరిలోకి దిగింది. అందులో జేడీఎస్ లో కూడా ఫ్యామిలీ పరంగా ఒక తాతతో పాటుగా 2 మనవళ్లు పోటీ పడ్డం, ఆ ముగ్గురికి సంబంధించినటువంటి పోటీ రేపు జరగడం అనేది ఒక ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అంశంగా కనిపిస్తోంది. మండ్యా నుంచి నిఖిల్ గౌడ పోటీ పడుతుంటే హసన్ నుంచి ప్రజ్వల్ రేవన్న పోటీ పడుతున్నారు. అతను రేవన్న కుమారుడు. అలాగే తుమకూరు నుంచి దేవగౌడ పోటీ పడ్డం అనేది ఇంపార్టెంట్ గా అంశంగా కనిపిస్తోంది. సో మండ్యాతో పాటుగా తుమకూరు అలాగే హసన్ ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జేడీఎస్ అనుచరులతో పాటుగా నేతల మీద ఐటీ దాడులు జరగడం అనేది ఒక ప్రధానంగా ఒక విమర్శ అనేది వినిపిస్తోంది. పర్టికులర్ గా కేంద్ర ప్రభుత్వం తమని టార్గెట్ చేసింది అనే అంశాలు అనేవి కనిపిస్తున్నాయి. 2-3 days గా కంటిన్యూస్ గా రైడ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక వీటితో పాటుగా ప్రధానంగా ఇక్కడ రాజకీయంగా బరిలోకి దిగినటువంటి కేంద్ర మంత్రి సదానంద గౌడ ఉన్నారు. అలాగే మాజీ కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ మునియప్ప కూడా భవితవ్యం ఏమవుతుంది అనేది రేపటి పోలింగ్ లో తేలబోతోంది. ఓవరాల్ గా
2,67,00,000 మంది రేపు ఈ 14 నియోజకవర్గాలకు సంబంధించి ఓటింగ్ అనేది వినియోగించుకోబోతున్నారు. ఈ నేపథ్యంలోనే సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ డిప్లాయ్ చేశారు, పారామిలిటరీ బలగాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్గా 387 సఖీ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. అంటే అంతకుముందు గతంలో పింక్ పోలింగ్ స్టేషన్లుగా పిలిచేవాళ్ళు, ఇప్పుడు వాటిని సఖీ బూతులుగా పిలుస్తున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి పోల్ పర్సనల్ అందరూ ఎవరైతే ఎంప్లాయీస్గా ఉన్నారో పోలింగ్కి సంబంధించినటువంటి ఏర్పాటైనటువంటి సిబ్బంది కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, మొత్తం మహిళలే ఉండడం అనేది ఒకటి. ఎట్ ద సేమ్ టైం డిసేబుల్ పర్సన్స్ కోసం కూడా పోలింగ్ బూత్ అనేవి ఏర్పాటు చేశారు. 62 పోలింగ్ స్టేషన్లను కేవలం డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళు మాత్రమే నిర్వహించడం అనేది ఈసారి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. అయితే వీటితో పాటుగా ఉన్నటువంటి ఐటీ దాడులు అనేవి వీటన్నిటిని మేము ఎదుర్కొంటామని చెప్తున్నప్పటికీ కూడా ఈసీ అనేది ఇప్పుడు హై టైమ్గా చెప్తున్నటువంటి మాండ్యా కావచ్చు, హసన్ కావచ్చు, తుమకూరు ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా జేడీఎస్ తీసుకున్నటువంటి నేపథ్యంలో విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని ఐటీ దాడులు జరుగుతున్నప్పటికీ సుమలతకి అనుకూలంగా ప్రధానంగా ఉన్నటువంటి సినీ తారలందరూ సుమలతకి అనుకూలంగా ప్రచారాలు చేస్తున్నప్పటి నేపథ్యంలో సుమలతకి ఎవరైతే ప్రచారం చేస్తూ వస్తున్నారో వాళ్ళ ఇళ్ల మీద కూడా ఐటీ దాడులు అనేవి జరుగుతున్నాయి. ఓవరాల్గా ఒక క్రూషియల్గా కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం బెంగళూరు సెంట్రల్ నుంచి ప్రకాష్ రాజ్ కూడా బరిలోకి దిగడం అనేది గతంలో తను జస్ట్ ఆస్కింగ్ ఫౌండేషన్ పేరుతో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాల మీద ప్రశ్నిస్తూ వచ్చారు. అలాగే 2018కి సంబంధించి విధాన సభకి జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మోదీకి ఓటేయొద్దు అంటూ కాంగ్రెస్ జేడీఎస్ తరఫున తను ప్రచారం చేసినప్పటికీ ఈసారి అటు కాంగ్రెస్ జేడీఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో బెంగళూరు సెంట్రల్ నుంచి ప్రకాష్ రాజ్ కూడా బరిలోకి దిగుతున్నారు. సో అక్కడి నుంచి ఎవరు గెలుస్తారు అనేది కూడా ఒక క్రూషియల్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు బెంగళూరు సౌత్కి సంబంధించి గతంలో బీజేపీ నుంచి 6 సార్లు ఎంపికైనటువంటి అనంత్ కుమార్ ఇటీవలే మరణించడంతో ఆయన అక్కడి నుంచి ఆనంద్ సూర్య అనే ఒక 28 ఏళ్ల అభ్యర్థి తను గతంలో మోదీ బ్రిగేడ్లో ఒక కీలకమైనటువంటి కార్యకర్తగా పనిచేశారు. అనంత్ కుమార్ వైఫ్ కాకుండా ఆనంద్ సూర్యకి అక్కడ టికెట్ కేటాయించారు. ఓవరాల్గా రేపు 14 నియోజకవర్గాలకు సంబంధించి ఒక క్రూషియల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓటర్లు ఎవరి వైపు ఉంటారు అనేది చాలా కీలకంగా మారబోతోంది. నరేష్, కవిత అయితే చెప్పండి, మాండ్యా నియోజకవర్గంలో కావచ్చు అక్కడ ఇద్దరు సినీ రంగానికి చెందిన వాళ్ళు పోటీ చేస్తున్నారు, సుమలత కానీ నిఖిల్ కానీ. సో విజయావకాశాలు ఎవరికి ఎలా ఉన్నాయి విజయావకాశాలకు సంబంధించి, అలాగే ప్రకాష్ రాజ్ విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి? ఎస్, ప్రకాష్ రాజ్ ఫర్ ద ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా. ఇక్కడ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్లు రేపు జరగబోతున్నటువంటి ప్రధానంగా జరుగుతున్నటువంటి ఒక ఫేసెస్ అంటే ఇంపార్టెంట్ ఫేసెస్, సెలబ్రిటీస్ అంటే ఒకవైపు సుమలత కనిపిస్తున్నారు, మరోవైపు ప్రకాష్ రాజ్ కనిపిస్తున్నారు. సుమలత వైపు అయితే మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా నిలిచిందని చెప్పవచ్చు. తన వైపు తనకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కూడా తిప్పికొడుతూ సుమలత మీద వ్యక్తిగతంగా జరుగుతున్నటువంటి తన ప్రతిష్టను దిగదార్చేలా అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు అంటూ ఇటు సుమలతకి మద్దతుగా నిలిచినటువంటి సినీ నటులు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ వచ్చారు. సుమలత, అంబరీష్ తమకు కన్న తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అంటూ సినీ ఇండస్ట్రీ కూడా వాళ్ళ పక్షాన నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంది జేడీఎస్. ఈ నేపథ్యంలోనే కుమారస్వామి మండ్యాలోనే మోహరించారు. ఎట్ ద సేమ్ టైం జేడీఎస్ కుమారస్వామి అలాగే దేవగౌడ పిలుపు మేరకు మండ్యాకి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ మొన్న ప్రచారం అనేది జరిగింది. ఓవరాల్గా అయితే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండేటువంటి రీజియన్ కావడంతో ఇప్పుడు బెంగళూరుతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేయడానికి వచ్చినటువంటి తెలుగు వాళ్ళతో పాటుగా ఏవైతే కీ ప్లేసెస్ ఉన్నాయో వాళ్ళని ఉద్దేశిస్తూ, అలాగే ఎందుకు జేడీఎస్కు ఓటేయాలి లేకపోతే మహాగఠబంధన్కి సంబంధించి నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏముండబోతోంది, వీటన్నిటికీ సంబంధించి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి సేవ్ నేషన్ సేవ్ డెమోక్రసీకి సంబంధించి ఏపీలో ఎలక్షన్స్ టైంలో దేవగౌడ వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అక్కడ మాండ్యాని ఒక చాలా కీలకంగా భావిస్తోంది జేడీఎస్. అక్కడి నుంచి ఇప్పుడు బీజేపీ పోటీలో లేదు, అలాగే కాంగ్రెస్ కూడా పోటీలో లేదు. ఈ రెండు పోటీలో లేకుండా జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఎన్నిక మాండ్యాలో జరగబోతోంది. ఈ నేపథ్యంలోనే చాలా క్రూషియల్ గా ఉంది. ఒకవైపు ఐటీ దాడులు జరుగుతున్నాయి, మరోవైపు దానికి సంబంధించినటువంటి బెట్టింగ్లు కూడా జరగబోతున్నాయి. మొత్తంగా ఈ దక్షిణ కన్నడకి సంబంధించి 14 నియోజకవర్గాల్లో చాలా కీలకంగా భావిస్తున్నటువంటి అంశాలనేవి మాండ్యాకి సంబంధించి హసన్ అలాగే తుమకూరు నుంచి కనిపిస్తున్నాయి. అలాగే బెంగళూరు రూరల్ కనిపిస్తోంది, దక్షిణ కన్నడ ఉంది. బెంగళూరుకి సంబంధించి
సెంట్రల్ ఉంది, బెంగళూరు నార్త్ ఉంది, బెంగళూరు సౌత్, వీటితో పాటుగా హసన్, మాండ్య, చిక్బల్లాపూర్, తుమకూరు, చిత్రదుర్గ, ఇలా 14 స్థానాలకు సంబంధించి రేపు పోలింగ్ అనేది చాలా క్రూషియల్ కాబోతోంది. ఓవరాల్గా అయితే 2,67,00,000 మంది ఓటర్లు రేపు ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పడుతున్నటువంటి వర్షం, నేనైతే ఒక చెట్టు నీడలో ఉన్నాను కాబట్టి ఇక్కడ నా మీద వర్షం లేదు, కానీ బ్యాక్ అంతా వర్షం మధ్యాహ్నం నుంచి కురుస్తున్నటువంటి పరిస్థితి. 3 నెలల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఎండాకాలం కురుస్తున్నటువంటి వర్షం, రేపటికి కూడా వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో దానికి సంబంధించి ఓటింగ్ సరళిలో పర్సంటేజ్ అనేది తగ్గకుండా ఉండడానికి ఏర్పాట్లను అయితే చేసుకున్నారు నరేష్. కవిత, మీరు అంటున్నట్టుగా అక్కడ ప్రస్తుతం వాతావరణం అక్కడ వర్షం పడుతుందని చెప్తున్నారు. దీనికి తగ్గట్టుగా ఎలక్షన్ అంటే అధికారులు ఏమైనా ఏర్పాట్లు చేశారా అదనంగా? ఎస్, ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా కురిసినటువంటి వర్షం కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. అలాగే ఎవరైతే ఓటర్లు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అవేర్నెస్ క్యాంప్స్ అనేవి, అవగాహన సంబంధించి ఓటర్లు, అలాగే ప్రచారాలు కూడా చాలా సుదీర్ఘంగా జరిగాయి. ఇది సెకండ్ ఫేజ్ లో జరుగుతోంది. రేపు 18th ఏప్రిల్ అనేది సెకండ్ ఫేజ్. ఓవరాల్ గా 7 ఫేజుల్లో అయితే సెకండ్ ఫేజ్ కాబట్టి వీళ్ళకి కొంచెం టైం దొరికిందని చెప్పొచ్చు. ఈ రోజు మార్నింగ్ మనం CEO సంజీవ్ కుమార్ తో మాట్లాడినప్పుడు పర్టికులర్ గా ఒక అంశం గురించి దాన్ని అడిగాము. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 11th ఏప్రిల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ లో వీవీప్యాట్లకు సంబంధించి అలాగే ఈవీఎంల సమస్యలు అనేవి చాలా కనిపించాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభం అవ్వాల్సినటువంటి పోలింగ్ అనేది ఆల్మోస్ట్ 11-12 గంటల వరకు కూడా స్టార్ట్ అవ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఒక టెక్నికల్ గ్లిచెస్ కావచ్చు, వీవీప్యాట్లకు సంబంధించి ఇప్పటికీ కూడా ఆరోపణలు, విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం. అయితే వీటన్నిటికీ సంబంధించి తాము అధికారులకు, ఎవరైతే పోల్ సిబ్బంది ఉన్నారో వాళ్ళకి పర్టికులర్ గా కావాల్సినటువంటి ఏర్పాట్లు కావచ్చు, టెక్నికాలిటీస్ గురించి వాళ్ళు వివరించాము. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం. అయితే ప్రధానంగా వినిపిస్తోంది ఐటీ దాడులు అనేవి టార్గెట్ చేస్తూ ఉన్నారు. ఈసీ మీద ఏదైనా ప్రెషర్ ఉందా అంటే మా మీద ఎలాంటి ప్రెషర్ లేదనేది మాత్రం చెప్పారు. అయితే రేపు ఏం జరుగుతోంది, ఒక హై టైమ్ గా భావిస్తున్నారు. ఓటర్లను ఎలా ప్రభావితం చేయాలి అనేది, అక్కడికి డబ్బు అనేది కుప్పలు తెప్పలుగా వెళ్తోంది. అభ్యర్థులు ఓటర్లని లోబర్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వీటికి సంబంధించి సీజ్ అనేది కూడా చేస్తున్నాము. సీజర్లు అనేవి జరుగుతున్నాయి. అట్ ద సేమ్ టైం బైండ్ ఓవర్లు అవుతున్నాయి, నాన్ బైలబుల్ వారెంట్స్ ఇస్తున్నాము. కాబట్టి చాలా శాంతియుతంగా జరుగుతుందని చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే 1457 సెన్సిటివ్ ఏరియాస్, రేపు జరగబోతున్నటువంటి 14 పార్లమెంటు స్థానాలకు సంబంధించి 1457 సెన్సిటివ్ ఏరియాస్ ని అయితే ఐడెంటిఫై చేశారు. సో ఈ ఏరియాస్ లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి సెంట్రల్ ఫోర్సెస్ ని ఏర్పాటు చేశారు. అలాగే వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా అయితే పోల్ పర్సంటేజ్ తగ్గకుండా ఉండడంతో పాటుగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టుగా చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే పోల్ డ్యూటీ కోసం బయటికి వెళ్ళిపోతారో వాళ్ళకి సంబంధించి 10 లక్షల పోస్టల్ బ్యాలెట్లు కూడా సిద్ధం చేశారు. వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్తున్నారు. ఓవరాల్ గా రేపు జరగబోతున్నటువంటి మొదటి విడత దక్షిణ కన్నడలో జరుగుతున్నటువంటి దీనికి ఎన్నికకు సంబంధించి ఓవరాల్ గా అన్ని ఏర్పాట్లు అయితే చేశాము. బట్ ఓటర్స్ కి సంబంధించినటువంటి టర్న్అవుట్ అనేది ఎలా ఉంటుంది అనేది పర్టికులర్ గా చూసుకుంటే మనం రేపు 14 పార్లమెంటు స్థానాల్లో అర్బన్ ఓటింగ్ అనేది చాలా కీలకంగా భావిస్తుంటారు. అర్బన్ ఓటర్స్ టర్న్అవుట్ అనేది ఎలా ఉంటుంది అనేది చూసుకోవడానికి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశాము. అవగాహన కార్యక్రమాలు అయిపోయాయి, క్యాంపెయిన్లు అన్నీ అయిపోయాయి. సో వీఆర్ ఆల్ సెట్ అని చెప్తోంది ఈసీ. మరి ఓటర్లు ఎలాంటి నిర్ణయం ఇవ్వబోతున్నారు, తీర్పు ఇవ్వబోతున్నారు, ఎంతమంది టర్న్అవుట్ అవుతారు పోల్ స్టేషన్స్ కి అనేది ఎదురు చూడాలి నరేష్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కవిత. ఇప్పుడు వచ్చిన